Please like, subscribe, and press the bell icon to get all the updates. జెరుబ్బాబెలు ఎటువంటి మనిషి అంటే తనను ఏం చేసినా బాధపడ్డు. జెరుబ్బాబెలునే బదనాం చేస్తే బాధపడడు, కానీ యెహోషువను స్కాండలైజ్ చేస్తే, అతని మీద స్లాండర్ ప్రచారం చేస్తే ఈయన బాధపడతాడు, తట్టుకోలేడు, ఇక కుప్పగూలిపోతాడు. అందుచేత ఇద్దరు సేవకులు వేరు వేరు, కానీ దేవుని ప్రేమలో ఒకరి హృదయం, ఈ హృదయం ఆ హృదయం యోనాతాను దావీదులాగా పెనవేసుకుపోయింది అనమాట. దావీదుకి ఏమన్నా అయితే యోనాతాను రియాక్ట్ అవుతాడు. అలాగా నాకు కూడా కొంతమంది ఉన్నారు, నాకేమన్నా జరిగితే నేను పెద్ద పట్టించుకోను, కానీ కొంతమంది మా వాళ్ళు రెచ్చిపోతారు. అదేంటది మా అన్నయ్య అలా ఎలాగంటారు. అలా చాలామంది ఉన్నారు. నన్ను ఎవరైనా తిడితే నేను నవ్వుతాను, వాళ్ళు ఏడుస్తారు. ఏంటంటే మా దైవజనుడిని మా అయ్యగారిని అలాగంటారు, నేను ఒప్పుకోమంతే అని ఏడ్చేస్తారు. అలాంటి వారే జెరుబ్బాబెలు కాగలుగుతారు. దేవుని సేవకుడికి ఎవరైనా ఒక నింద మోపితే మా హృదయం తీవ్రంగా గాయపడిందండి, ఎందుకు మా అయ్యగారిని అలాగంటారు అని మనస్తత్వం కలిగిన వాళ్ళు అంటే అన్నారులే, నాకేం సంబంధం, నన్ను అనలేదుగా అనుకునేవాడు జెరుబ్బాబెలు కాలేడు. ఒక దైవజనుని అంటే నన్ను అన్నట్టే అని హృదయం అల్లుకుపోయిన వాళ్ళు మాత్రమే జెరుబ్బాబెలు కాగలుగుతారు అనే ప్రసంగం ఈ మధ్య సెర్చ్ చేశాను. ఇక్కడ అంచేత ఈయన వేరు ఆయన వేరు అని అలాంటి మాటలు మాట్లాడకండి. బేసికల్లీ జెరుబ్బాబెలు వేరే మనిషి, ప్రధాన యాజకుడు యెహోషువ వేరే మనిషి. అయినప్పటికీ ఎక్కడైతే మలిన వస్త్రములు చూపించి, అంటే జీవితంలో చేసిన ఒక చిన్నదో పెద్ద పొరపాటు, ఓ తప్పటడుగు, ఓ తొట్టిల్లుట, ఏదో ఒకటి, ఒక అజ్ఞానకృతము, ఒక అవిధేయత, అతిక్రమము, ఏదో ఒకటి. మనిషి అన్నవాడికి ఎప్పుడోసారి చిన్న తప్పేదో జరగకపోదు. దాన్ని చూపించి ఇప్పుడు సేవ జరగడానికి వీలు లేదని వాదిస్తాడు సాతాను. సాతానుడి గురించి చాలా విషయాలు నాకు తెలిసిన కొద్ది చెప్పాను. వాడి పెద్ద నాకు వాడే ఫ్రెండ్షిప్ ఏం కాదు అనుకోండి, దేవుడు చూపించిన విషయాలు నేను చెప్పాను. హీఈస్ వెరీ హ్యాండ్సమ్, అందగాడు. ఇంకోటి లీగలిస్ట్ వాడు. సేటన్ ఈజ్ అ వెరీ బిగ్ లీగలిస్ట్. లీగలిస్ట్ అంటే ఏంటి తెలుసా? రూల్స్ మాట్లాడతాడు ఎప్పుడు. అవును ఇలా రాయిస్తుంది, ఇలా చేయాలి కదా, ఇది రూల్ కదా అంటాడు. రూల్ 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 అంటాడు. అరే రూల్ పక్కన పెట్టు బాబు, ఇక్కడ పని జరగాలనేది కృప. అందుచేత లీగలిజం కెన్ బి ఆన్సర్డ్ ఓన్లీ బై ద గ్రేస్ ఆఫ్ ద సోవరెన్ గాడ్. దట్ ఈస్ ద ట్రూత్ వీ హ్యావ్ టు లెర్న్ టుడే. Legalism can be answered only by the grace of the sovereign God. వాడి నోరు మూయించాలంటే వాడి గ్రౌండ్ లోపలికి నువ్వు పోయి వాదించావనుకో నువ్వు ఎప్పటికీ గెలవలేవు. వాడు నిన్ను అందులో లాగుతాడు, ఆ లీగల్ ఇష్యూస్ లోపలికి. ఇలా ఉంది కదా, ఇలా చేయకూడదు కదా, ఇలా చేసావు కదా, మరి ఇలా కదా ఇలా కదా, వాడిని మొత్తం భట్కాయిస్తాడు, అంటే దారి తప్పిస్తాడు. ఉర్దూలో భటక్నా అంటే దారి తప్పి వెళ్ళిపోవడం. నీ జీవితంలో ఇలా జరిగింది, బైబిల్లో ఇలాగుంది, బైబిల్లో దేవుని వాక్యం నువ్వు నమ్మావు, చెప్పావు, ఎంతోమందికి నీతులు చెప్పావు, ఇలా జరిగింది, సో నువ్వు దండనార్హుడివి. నువ్వు ఎలా సేవ చేస్తావు, ఎలా సువార్త చెప్తావు, రక్షణ వాడికి వస్తుందని నువ్వు చెప్తావు. నీకుందా రక్షణ? ఉందా, పోయిందా? ఇంకా ఉందా నీకు రక్షణ? అంటే మీ దేవుడు పాపంతో కాంప్రమైజ్ అయిపోయాడు అని వాడు కన్ఫ్యూజ్ చేసి పాడేస్తాడు. లీగలిస్ట్ వాడు. సైతాను వాదిస్తాడు కూడా, సైతాన్ వాదిస్తాడు.
మనకు యూదా పత్రికలో తెలుసు కదా, మోషే శరీరమును గూర్చి మిఖాయేలుతో వాడు వాదించి తర్కించినాడట. ఏమిటి వాదించాడు? మోషే శరీరమును గూర్చి వాదించడం ఏంటి? దైవజనుడు చనిపోతే సమాధి చేస్తుంటే సమాధి చేయడానికి వీలు లేదు అని వస్తాడా? మోషే శరీరం దగ్గర వాడికి ఆబ్జెక్షన్ ఏంటి? అబ్రహాం చనిపోయాడు, పాతి పెట్టారు, అటు రాలేదు. ఇస్సాకు, యాకోబు, శారమ్మ ఎందరి సమాధి కూర్చో బైబిల్లో రాయబడింది, వాడు ఎప్పుడు రాలేదే. మరి మోషే శరీరం దగ్గరికి ఎందుకు వచ్చాడు అంటే అక్కడ జరుగుతున్నది సమాధే కాదు, మోషే శరీరమును గూర్చి తర్కించాడట. అక్కడ టాపిక్ ఏంటంటే ద బాడీ ఆఫ్ ప్రాఫెట్ మోసెస్. యూదా 9వ వచనం, మోషే యొక్క శరీరమును గూర్చి. శరీరాన్ని గురించి డిస్ప్యూట్ ఏంటి? వాట్ కుడ్ బి ద డిస్ప్యూట్ అబౌట్ ద బాడీ ఆఫ్ మోసెస్ ద ప్రాఫెట్? అంటే అక్కడ జరుగుతున్నది సమాధి కాదు, పునరుత్థానము. మోషే శరీరం పునరుద్ధానము చెందింది. ఇది లేఖనంలో దాగి ఉన్న మర్మము. అది ఇంతకుముందు ఎవరు చెప్పకపోతే అది నా తప్పు కాదు, దేవుడు నాకు చూపించాడు, నేను నీకు చెప్తున్నాను. మోషే శరీరం పునరుద్ధానం చెందింది గనక మోషే ఇప్పుడు పరదేశంలో లేడు. మీరు ఎప్పుడైనా పరదేశకి వెళ్తే మోషే కొరకు చూడకండి, మోషే ఉండడు అక్కడ. పాత నిబంధన భక్తులు 3 ఉండరు మీకు పరదేశులు. హనోకు ఉండడు, ఏలియా ఉండడు, మోషే ఉండడు. వీళ్ళు పరలోకంలో ఉంటారు. వాళ్ళ శరీరాలతోనే పరమ తండ్రి సన్నిధిలో ఉన్నారు. శరీరం లేని ఆత్మలుగా ఉండే ఇతర పరిశుద్ధులందరూ పరదేశంలో ఉంటారు. ఇప్పుడు పరదేశం ఉన్నదేమో 3వ ఆకాశం. పరలోకం అనేది ఆకాశ మండలములన్నిటికంటే మరిపైన ఉన్నటువంటిది తండ్రి అయిన దేవుని సన్నిధానం పరలోకం. అక్కడున్నాడు మోషే. ఎందుకంటే రిజరెక్టెడ్ బాడీ అనుకున్నది కనుక. బాడీ లేకుండా ఎవడు పరలోకానికి వెళ్ళాడు. బాడీ లేకుండా ఉన్నవాళ్ళు పరిశుద్ధులైతే, నరకపాత్రులు కాకపోతే ఓన్లీ స్పిరిట్స్గా ఉన్నారు. కానీ వీళ్ళు రక్షణ పొందినవారు నరకానికైతే వెళ్ళకూడదు గనక వాళ్ళు రెస్ట్ చేసేది ఓన్లీ ఆ స్పిరిట్స్ దే రెస్ట్ ఇన్ ప్యారడైజ్. అది విషయం. మోషే అక్కడ ఉన్నాడు ఎందుకంటే అతని శరీరం పునరుద్ధానం చెందింది కనుకనే. రోమా 5:14 చెప్పాడు, ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము ఏలెను. డెత్ reigned ఫ్రమ్ ఆడమ్ టిల్ మోజెస్. అదేంటి? ఆదాము నుండి క్రీస్తు వరకు మరణం ఏలని అనాలి. ఎందుకంటే మరణమును జయించిన వాడు క్రీస్తు. మోషే దాకా ఏలని ఏంటి? మోషే తర్వాత ఏలలేదా? తర్వాత కూడా చాలామంది చచ్చిపోయారు కదా. మోషే దాకానే మరణం ఏలడం ఏంటి అంటే మరణము యొక్క ఏలుబడికి దేవుడు చెక్ పెట్టడం మోషే లైఫ్లోనే జరిగింది. సేవు మరణమా, నీ కోరలు నేను పీకయ్యబోతున్నాను, ఒక టైం రాబోతుంది, దగ్గరకు వచ్చేసింది. మరణమా నీ ముళ్ళెక్కడ అని నేను అడిగే కాలం దగ్గరకు వచ్చింది. కూరలు పీకిన పాము, కూరలు పీకేసిన పాములాగా ఉండబోతావు నువ్వు. ఆ ప్రాసెస్ మొదలైపోయింది అని దేవుడు చెక్ పెట్టినటువంటి, అనౌన్స్ చేసినటువంటి ఆ ఘట్టం మోసెస్ జీవితంలో జరిగింది. ఎందుకంటే మోషేని దేవుడు పునరుద్ధానం చెందింది. వీడు అక్కడికి వచ్చాడు, వచ్చి వాదిస్తాడు. ఏమని? ఎట్లా లేపుతారు ఇతన్ని? నేను ఒప్పుకోనది. ఎందుకంటే అక్కడ మిఖాయిలు వచ్చాడు. ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరుతోనూ ప్రభు దిగి వచ్చును అంటాడు 1 తెస్సలోనిక 4వ అధ్యాయంలో. అంటే ఎక్కడైతే భక్తుల పునరుత్థానం జరుగుతుందో అక్కడ మిఖాయిల్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. అందుకే మోషే దేహం దగ్గర మిఖాయిల్ వచ్చాడు. బికాస్ రిజరక్షన్ వాజ్ టేకింగ్ ప్లేస్ దేర్. ఏం మిఖాయిల్ వచ్చావంటే ఈయన లేవాలి,
లేచేటప్పుడు నేను బూర ఊదాల్సిందే, ప్రధాన దూత దేవుని నియామకం. ఎలా ఊదుతావు? బూర ఊదడం ఏంటి, ఆయన లేవడం ఏంటి, ఎలా లేపుతావు? పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆయన శరీరంలో పాప మరణ నియమం ఉన్నది, ఆదాము రక్తం ఉన్నది, న్యాయంగా చచ్చిపోయాడు. లేపడం ఏంటి అంటే అది కాదు. పాపానికి పరిహారంగా దేవుడు ఒక ప్రణాళిక సిద్ధపరిచాడు కదా. ఆ పాపమును దేవుడు తొలగించబోతున్నాడు కనుక ముందుగానే ఇతని లేపి తీసుకురమ్మని దేవుడు ఆజ్ఞాపించి, ఎలాగయ్యా మీ దేవుడు ఆజ్ఞాపిస్తాడు? అర్థం పర్థం లేకుండా రూల్స్ పెట్టేది ఆయనే, బ్రేక్ చేసేది ఆయన. మళ్ళీ రూల్స్ పెడతాడు, మన రూల్స్ ప్రకారం మనం నడుచుకోకపోతే దండన అంటాడు. అందరికంటే ఎక్కువ ఆయన రూల్స్ ముందు బ్రేక్ చేస్తాడు. రూల్ అంతా బ్రేక్ చేసేవాడు రూల్ పెట్టడం ఎందుకు? రూల్ అంతా బ్రేక్ చేసేవాడు రూల్ బ్రేక్ చేసినందుకు మనల్ని దండించడం ఎందుకు? ఎలాగ న్యాయం అసలు? పాపం ద్వారా వచ్చే జీతం మరణం అన్నాడు. ఆ పండు తినుదినమని నువ్వు నిశ్చయంగా చచ్చదవు అన్నాడు. మనుషులందరూ చచ్చిపోతున్నారు, అంతవరకు న్యాయం. ఇప్పుడు లేపడం ఏంటి అంటే పాపానికి పరిహారం అవుతుంది కదా లూసిఫరు అని వాదిస్తాడు మీకాయలు. అవుతుంది కదా అంటావేంటి మీకాయలు? నువ్వు నీకు కూడా మైండ్ ఏమైపోయింది అసలు? జరిగిందా ఇప్పుడు? పాప పరిహారక యజ్ఞం జరిగిందా అంటే జరగలేదు, జరగబోతుందని ఎలా చెప్తావు? ఈ లోకము నాది, భూగ్రహం నాది, నేను జరగనివ్వను. మీరు ఇప్పుడు మునుముందు దేవుని కుమారుడు వచ్చి పాపానికి పరిహారం చేస్తారని మీరు అంటున్నారు. ఒకవేళ నేను రానివ్వకపోతే, ఒకవేళ నేను గెలిస్తే ముందు ఇప్పుడు మీరు లేపేస్తారు. కొంపతీసి ఒకవేళ నేనే కనుక గెలిచి ఆ రక్షకుడిని రానివ్వకుండా వచ్చినా సరే అతన్ని పాపంలో పడేసి అతను చచ్చిపోకుండా చేసి మ్రాను మీద వేలాడకుండా కొండ మీద నుంచి తోసేసి ఇంకో రకంగా చంపేసి లేఖనాలకు విరుద్ధంగా చంపేస్తే రక్షకుడు కాడు, పనికిరాడు. చచ్చిపోయినా సరే పాతాళ శక్తులను ఉపయోగించి అతన్ని లేవకుండా చేస్తే రక్షకుడు కాడు, పాప పరిహారం జరగలేదు. నేనే ఒకవేళ ఏదో రకంగా దీన్ని ఆపగలిగితే ఇంత దాకెందుకు? అతడు బాలుగా ఉన్నప్పుడే హేరోదులో నేను దూరి 2 ఏళ్ల కంటే తక్కువ ఉన్న వాళ్ళందరినీ చంపి పారేయమని, మగ శిష్యులందరినీ చంపమని అందరూ ఈయన కూడా పోతాడు. ఇంకప్పుడు నాకెన్నో ప్లాన్స్ ఉన్నాయి. పాప పరిహారక యజ్ఞం జరగనివ్వను. జస్ట్ ఇన్ కేసు నేనే కనుక దాన్ని ఆపగలిగితే, ఇప్పుడు మోషను ముందుగా మీరు లేపింది తప్పైపోదా? విశ్వ చరిత్రలో దిద్దుకోలేని తప్పుగా మిగిలిపోదా ఇది? మైండ్ ఏమైపోయింది మికాయిలు? వెళ్ళి చెప్పు, పెద్ద ఆయనకు చెప్పు. ఆ పాప పరిహారక యజ్ఞం ఏం చేస్తాడో చేయమను. ఆయన సక్సెస్ఫుల్గా చేయగలిగిన తర్వాత లేపుకోమను, మేమేం కాదను. అప్పుడు నేను ఎందుకు ఈ వాదన మీకు ముందు చెప్పానంటే అంత లీగలిస్ట్ అన్నమాట సైతాన్ గాడు. లూసిఫరు లీగలిస్ట్, రూల్ పర్ఫెక్ట్గా పాటించాలి అంటాడు వాడు. వాడితో ఎలాగ వాదిస్తారండి? మిఖాయిల్కు తెలుసు వీడు చెప్పేదంతా తప్పు. అసలు అక్షరాలను బట్టి మాట్లాడుతున్నాడు కానీ ఆత్మను బట్టి మాట్లాడడం లేదు. వాడు అనేది లాజికల్గా రీజన్తో హేతుబద్ధంగా కనబడుతుంది కానీ వాడు సృష్టికర్తను గురించి మాట్లాడుతున్నాడు. సృష్టికర్త తలపెట్టిన యజ్ఞాన్ని నేను ఆపగలుగుతానేమో అంటున్నాడు. అదే వాడి ఫూలిష్నెస్ కదా, స్టూపిడిటీ కదా. వాడు ఎలాగ ఆపుతాడు? వాడికే ఎన్ని ప్లాన్స్ ఉంటే బాల్యంలో చంపొచ్చు, హేరోదు ద్వారా రాళ్ళు కొండ మీద నుంచి తోసి చంపొచ్చు, లేఖన విరుద్ధంగా చంపొచ్చు, అతన్ని అవిధేయుడిగా చేయవచ్చు. ఇన్ని రకాలుగా దేవుని యజ్ఞాన్ని పాడు చేయవచ్చు, ఆపొచ్చని వీడికే ఇంత జ్ఞానం ఉంటే ఆ సర్వశక్తునికి ఎంత జ్ఞానం ఉండొచ్చు? ఆయన ఇంకేదన్నా వాడు ఎన్ని 100 ఆటంకాలు సృష్టించినా ఇంకొక బైపాస్లో ఆయన చేసుకోగలుగుతాడు కదా. దేవుడు తలపెట్టిన కార్యం ఎప్పటికైనా అది విఫలం అవుతుందా? కాదు కదా. వీడు ఇలా మాట్లాడతాడేంటి? మిఖాయిల్ ఏమో దేవుని శక్తి మీద ఆధారపడి మాట్లాడుతున్నాడు.
అలా జరగదు లూసిఫర్. దేవుడు తలపెట్టింది ఎలాగని జరుగుతుంది. ఏం మీరు అలాగా ఆయన భజన పనులు చెంచాలు తయారైపోయారు. దేవుడికి మీరు చెంచాలు. మేము అసలు న్యాయం మాట్లాడేవాళ్ళు. మేము చెంచాగిరి చేయము. దేవుడైతే అయ్యాడు గాక న్యాయం న్యాయమే అంటాడు వీడు లూసిఫర్. ఇది వాడి భాష. మిఖాయిల్ అంటే పిచ్చోడా చెంచా గిమించి అనకరా, ఆయన పరిశుద్ధుడు. దేవుడికి కాకపోతే ఎవరికి కావాలి? మేము చెంచాలు నీకు కావాలండి. ఆయన సృష్టికర్త, ఆయనకే భజన పరులు. నీకెలాగవుతావు భజన పరులు? నువ్వు తిరుగుబాటుదారుడివి, బహిష్కారం శిక్ష అనుభవిస్తున్నాడువి. దేవుడిని కాకపోతే నీకు భజన చేయాలా? ఆయన పరిశుద్ధుడు, మంచివాడు. నువ్వు దుర్మార్గుడు, చీకటి నిరూపణకు వచ్చేసింది, నిన్ను భజన చేస్తాము మేము. ఇది కాదు, ఇది ఆయనది కాదు. మీరు మోసే శరీరం లేపడానికి వీలు లేదు అంటాడు. లీగలిస్ట్. సేటన్ ఈజ్ అ లీగలిస్ట్. ఎలాగైతే మోసే శరీరం దగ్గర వాడు లీగాలిటీ మాట్లాడినాడో, అలాగే నీ జీవితంలో ప్రతి సందర్భంలోనూ వాడు లీగల్ ఇష్యూస్ మాట్లాడతాడు. లీగల్ ఇష్యూ. Please like, subscribe and press the bell icon to get all the updates.